ఫ్రెండ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే ఇంగ్లాండ్‌కి సాక్ మీద సాక్ ఇచ్చింది మన టీమిండియా. 2 వికెట్లు కేవలం ఒక్క రన్. మ్యాచ్ దాదాపు ఇండియా చేతిలోకి వచ్చేసిందనుకున్నారు అందరూ. కానీ అక్కడి నుంచి వచ్చిన ఒక యంగ్ బ్యాట్స్‌మన్ మొత్తం స్టోరీనే మార్చేశాడు. అవును, జాకబ్ బేటెల్ అనే తుఫాన్ ఇండియాని కుదిపేసింది. 190 రన్స్ భారీ టార్గెట్ కూడా అతనికి చిన్నదిగా కనిపించింది. అసలు మన టీమిండియా ఎక్కడ మ్యాచ్ ని కోల్పోయింది, ఎవరు హీరో ఎవరు విలన్, చివర్లో బేటెల్ ఏం చేశారు, ఇప్పుడు మొత్తం మ్యాచ్ ని ఒక్కో సీన్ లా చూద్దాం. ముందుగా టాస్ గెలిచిన మన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ నుంచి అగ్రెసివ్ మోడ్ ఆన్ చేసింది. అభిషేక్ శర్మ వచ్చి బౌండరీల వర్షం కురిపించారు. జస్ట్ 24 బాల్స్ లోనే 43 రన్స్, 8 ఫోర్లు, ఒక 6. స్ట్రైక్ రేట్ వచ్చేసి దాదాపు 180. మరోవైపు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ మ్యాచ్ లో డెబ్యూ చేసి భయపడకుండా 2 భారీ సిక్సర్లు కొట్టారు. దీంతో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి మన టీమిండియా 65 రన్స్ చేసింది. అందరూ అక్కడే అనుకున్నారు ఈరోజు 220 ఖాయమని. కానీ ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. వికెట్లు పడడం స్టార్ట్ అయ్యాయి. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ప్రెజర్లో కూడా అటాక్ ఆపలేదు. 22 బాల్స్లో 37 రన్స్, అద్భుతమైన షాట్లు ఆడారు. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా నిలబడి 49 రన్స్ చేశాడు. కానీ ఒక పెద్ద ప్రాబ్లం కనిపించింది. 15-16 ఓవర్స్లో ఇండియా ఒక్కసారిగా స్లో అయిపోయింది. సింగిల్స్ మాత్రమే వచ్చాయి, డాట్ బాల్స్, వికెట్స్. ఆ 2 ఓవర్లు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఇక దీంతో టీమిండియా 20 ఓవర్స్కి 190 రన్స్ చేసింది. ఇది బ్యాట్ స్కోర్ అయితే కాదు, కానీ T20లో 191 అంటే ఎప్పుడు కూడా అంత ఈజీగా ఉండరు. ముఖ్యంగా ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పడిపోతే మ్యాచ్ దాదాపు ఆపోజిట్ టీం చేతిలో ఉన్నట్టే. కానీ క్రికెట్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి, మ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు ఏది ఫిక్స్ కాదు. ఇంగ్లాండ్ చేసి స్టార్ట్ అయింది, అప్పుడు హర్షదీప్ సింగ్ మంటలు రేపారు. ఫస్ట్ ఓవర్ కేవలం ఒక్క రన్కే 2 భారీ వికెట్లు. ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యారు, జాస్ బట్లర్ కూడా అవుట్ అయ్యారు. స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కానీ అక్కడి నుంచి వచ్చారు హ్యారీ బ్రూక్. నన్ను ఎందుకు మర్చిపోయారు అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు. హర్షదీప్ తర్వాత ఓవర్లో 27 పరుగులు ఇచ్చేశారు. ఒక్కసారిగా మ్యాచ్ మళ్ళీ బ్యాలెన్స్ అయింది. ఇండియా బౌలర్లపై ప్రెషర్ పెరిగింది. అయితే అసలు కథ ముందుంది. ఆ కథ పేరే జాకబ్ బేటెల్. ఫస్ట్ కూల్గా ఆడారు, ఒక ఎండ్ పట్టుకున్నారు, గ్యాప్లు వెతికారు, సింగిల్స్ కూడా తీసుకున్నారు. అందరూ అనుకున్నారు ఇక ఇండియా కంట్రోల్లోనే ఉంది మ్యాచ్ అని. అయితే కేవలం ఒకే ఒక్క ఓవర్ మ్యాచ్ మొత్తం తలకిందులైంది. రవి బిష్ణోయ్ ఓవర్ బ్యాక్ లెగ్ క్రీజ్ కట్ చేయడంతో 2 ఫ్రీ హిట్స్ వచ్చాయి. అక్కడ బేటెల్ కి మంచి ఆపర్చునిటీ దొరికింది. అతను వదులుతారా? అస్సలు వదలలేడు. 6, మళ్ళీ 6, మరో 6, మధ్యలో ఒక 4. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 29 రన్స్ వచ్చాయి. అక్కడే మ్యాచ్ ఇండియా చేతిలో నుంచి జారిపోయింది. చివరికి జాకబ్ బేటెల్ 76 రన్స్తో నాట్అవుట్గా నిలిచారు. ఇది అతని కెరియర్ లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అవ్వబోతుంది. ఇంగ్లాండ్ 191 రన్స్ టార్గెట్ ని చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇది ఇండియాపై ఇంగ్లాండ్ చేసిన హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేస్. మరో షాకింగ్ స్టార్ట్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఫస్ట్ 4 మ్యాచ్లలో ఒక్క విజయం కూడా లేదు. మరొకటి 2021 తర్వాత ఫస్ట్ టైం ఇండియా వరుసగా 3 T20 మ్యాచెస్ ఓడిపోయింది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఓటమికి అసలు కారణం ఏంటి? 15-16 ఓవర్స్ లో స్లో బ్యాటింగా, బిష్నోయ్ ఆ కాస్ట్లీ ఓవరా, లేక బేటెల్ సూపర్ క్లాస్ ఇన్నింగ్సా? మీ ఆన్సర్ కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.